నా వయసు 18 సంవత్సరాలు. ఇంటర్మీడియట్ చదువుతున్నాను. నేను ఆడవాళ్ళలాగా నడుస్తున్నానని మా ఫ్రెండ్స్ అవహేళన చేస్తుంటారు. ఆడవాళ్ళలాగా చేతులు ఊపుకుంటూ నడవడం కాకుండా మగవాడిలాగా నడవమంటారు. మా నాన్న కూడా నా నడకని తప్పుపడతారు. నాలో ఎటువంటి స్త్రీ లక్షణాలు లేవు. నాకు స్త్రీల మీదే ఆకర్షణ ఉంది. నేను ఒకసారి నా స్నేహితురాలతో కూడా సెక్స్లో పాల్గొన్నాను. నా స్నేహితురాలు కూడా ఎందుకులా నడుస్తావు, మగవారిలాగా నడవచ్చు కదా అంది. ఇలా నడకలో ఆడవారిలాగా ఎందుకు నడుస్తున్నానో అర్థం కావడం లేదు. ఇక నా బ్రతుకు ఇంతేనా? ఏం లేదండి, ఇవన్నీ బిహేవియర్ సంబంధించినవి, ప్రవర్తన ఆడంగే లక్షణాలు ఉంటాయి కొంతమందిలో. వాళ్ళు చిన్నప్పుడే పేరెంట్స్ కరెక్ట్ చేస్తే పోయేది. పేరెంట్స్ అదిగా పట్టించుకోకుండా వదిలేస్తారు, లేకపోతే ఇన్సల్టింగ్గా మాట్లాడి వదిలేస్తారు. కానీ ఆడంగి లక్షణాలను వెంటనే చేసి మరి ఎలా కదలాలని నడవాలని ఇస్తే మాత్రం ఇవన్నీ బిహేవియర్, ప్రవర్తనా లోపాలు అంటాం. ప్రవర్తన లోపాలు ఉంటాయి, రకరకాలు ఉంటాయి. మేనరిజమ్స్ ఉంటాయి కదండి, రకరకాల మేనరిజమ్స్ ఎలా ఉంటాయో అలాగే ప్రవర్తన లోపాలు అంటాం. బిహేవియర్ డిజార్డర్స్. వీటికి చిన్నప్పుడే కరెక్ట్ చేసి ఇప్పటికైనా సరే మరి డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఒకసారి ఆ రంగా బిహేవియర్ డిజార్డర్ సంబంధించిన ఏ రంగా చేయాలని చెప్తారు. ఆ రంగా చేసి ట్రైనింగ్ చేస్తే తప్పకుండా పోతుంది. ఏమైనా పెద్ద లక్ష్యం కాదు. వాళ్ళు ఎలా నడవాలి, ఎలా మాట్లాడాలి, ఒక మూతి తిప్పుకుండా, కళ్ళు తిప్పుకోకుండా ఎలా ఉండాలి, ఏంటి ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ ఆడంగి లక్షణాలే, కరెక్టే. వాళ్ళందరూ బాల్ చేస్తున్నారు. స్నేహితురాలు కూడా చెప్పిందంటే ఆడంగి లక్షణాలను బట్టి చెప్పింది. ఆ బిహేవియర్ డిజార్డర్ కనుక ఆడంగి లక్షణాలు ఉన్నాయి కనుక దానికి బిహేవియర్ థెరపీ అంటాం సైకాలజీలో. బిహేవియర్ థెరపీ చేస్తే అవి మామూలైపోతాయి. అది చేయకుండా ఊరికే నాకు ఇలా ఉన్నాను అలా ఉన్నాం అందరు హ్యాండ్ చేస్తే తప్పకుండా వీళ్ళు డాక్టర్కి వెళ్ళి బిహేవియర్ థెరపీ పొందితే విల్ బి ఆల్ రైట్. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం మీకోసం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.